శిక్ష పడి అసలు వాళ్ళు చెయ్యని తప్పుకి కొన్నేళ్ల తర్వాత అసలు వీళ్ళకు అందులో సంబంధం లేదని బయటకు వస్తారు. కానీ ఆర్థికంగా, నైతికంగా బయట సమాజంలో వాళ్ళకున్న రెప్యుటేషన్ అన్ని పోయి కుటుంబం అంతా సఫర్ అవుతది. ఇది ఎంతవరకు కరెక్ట్? సత్యంబాబు గారి కేసు కూడా అదే కదా! ఆయన 12 ఏళ్ళు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. ఆయన ఏం తప్పు చేయలేదంటారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి? ఇది తప్పు కదా! ఇది అసలు ఎందుకు జరుగుతుందో తెలిస్తే తప్పెవరిదనేది మీకే అర్థమవుతుంది. నేను చెప్పే అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక కేసు నేను చెప్తాను. భార్య చనిపోయింది, ఇతని మీద కేసు పెట్టారు, ఇతని వల్లే చనిపోయింది అని చెప్పి. అంటే ఆవిడకి యాక్సిడెంటల్ గా చనిపోయినా ఇతని వల్లే చనిపోయింది అని కేసు పెడితే కింద కోర్టులో ఆయనకు శిక్ష పడింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. ఇతను 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అయితే ఈ 12 ఏళ్లలో జరిగింది ఏంటి? శిక్ష పడంగానే ఈ వీళ్ళ తరపు వాళ్ళు వెళ్ళి అప్పీల్ వేసుకున్నారు హైకోర్టులో. ఇతను తప్పేం లేదు, కింద కోర్టు సరిగ్గా చేయలేదు దీన్ని. హైకోర్టు 12 ఏళ్ల తర్వాత తీర్పిచ్చింది ఇతను తప్పేం లేదు అని చెప్పి బయటికి రావచ్చని. ఏం జరిగింది ఈ 12 ఏళ్ళలో? ఏం జరుగుతుందంటే, ఒక కేసు అనేది మనం వేస్తున్నప్పుడు ఎస్పెషలీ హైకోర్టులో పెండెన్సీ ఎంతలాగా ఉందంటే, అంటే మీకు 1,00,000 కేసులకి 100 జడ్జిలు కూడా లేరు. ఎన్ని కోట్ల కేసులు ఉన్నాయి? సో ఒక్కొక్క జడ్జి ఒక కేసుని డీల్ చేసేసరికి ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కటి క్రోనలాజికల్ ఆర్డర్లో వచ్చి 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 ఇంత ఏమంటావు అంటే దీనికి ఏం పేరు పెట్టాలనేది కూడా మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. అంటే నంబర్ ఆఫ్ జడ్జెస్ లేరు, దీనివల్ల వాళ్ళు 12 ఏళ్ళు జైల్లో ఉండి రావాలా? అది అతను తప్ప? అంటే దీని ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలి? పార్లమెంట్ అండ్ కోర్టు, సిజే వీళ్ళందరూ కలిసి తీసుకోవాలి. తెలుసు కదా తక్కువ మంది జడ్జెస్ ఉన్నారని ఎప్పటి నుంచో. వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఎక్కువ మంది జడ్జెస్ ని వేయడానికి? 1980s లో ఉన్న టైం అప్పుడు ఎంత స్ట్రెంత్ ఆఫ్ జడ్జెస్ ఉందో ఇప్పుడు అంతే ఉంది, పెద్ద పెరగలేదు. సో జడ్జెస్ నంబర్ తక్కువ ఉండడం వల్ల ఇంత శిక్ష ఎవరికి అవసరం లేదు. సరే, జడ్జెస్ తక్కువ ఉన్నారు, మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? కొన్ని సార్లు ఏంటంటే అవతల సైడ్ అడ్వకేట్ వాళ్ళు, ఇదర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు కానివ్వండి ఆర్ జీపీలు కానీ, డిపెండింగ్ ఆన్ ద కేస్, వీళ్ళు కౌంటర్ అనేది ఫైల్ చేయాలి. మనం ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తే అప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగి జడ్జ్మెంట్ వస్తుంది. దిస్ ఇస్ ఇన్ ద హైకోర్ట్. చాలా నేను కొన్ని కేసెస్ చూసాను, 10 సార్లు కౌంటర్ కి టైం ఇచ్చారు. అంటే 10 సార్లు అతను కౌంటర్ ఫైల్ చేయట్లేదంటే అతనికి ఎనఫ్ ఛాన్సెస్ కాదు, అసలు ఎలా ఇచ్చారనే ఛాన్సెస్. అప్పుడు జడ్జ్మెంట్ రాస్తారు, ఇంకా నీ కౌంటర్ టైం ఇవ్వట్లేదని. లేదంటే అప్పుడు భయపెడతారు కౌంటర్ ఫైల్ చేయని. అంటే ఇప్పటిదాకా మారిన జడ్జెస్ అందరూ ఎందుకని ఆ యాక్షన్ తీసుకోలేకపోయారు? ఆ అలర్ట్నెస్ ఇదంతా కూడా అవసరం.